నందివెలుగు గ్రామంలో 30 లక్షల రూపాయలతో ప్రధాన రహదారి నిర్మాణం చేయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందేలా చూస్తామని పేర్కొన్నారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం ఉదయం పర్యటించారు. గ్రామంలోని భాగ్యమ్మ కాలనీలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి మనోహర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే ఇటీవల భర్త చనిపోయిన పలువురు మహిళలకు తొలిసారిగా స్పౌస్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ నందివెలుగు గ్రామాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. నందివెలుగు గ్రామంలో గల ప్రధాన రహదారిని 30 లక్షలతో నిర్మించనున్నట్లు కూడా చెప్పారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, జనవరి 2వ తేదీ నుండి ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని అధికారులకు సూచించడం జరిగిందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్, ఎంపీడీఓ దీప్తి, పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నందివెలుగులో ప్రధానంగా దాదాపు 1500 నుంచి 1600 మంది నివసిస్తున్న భాగ్యమ్మ గారి కాలనీ అంటారు, అమ్మాయి గారి కాలనీ అంటారు. సో ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో గతంలో వచ్చిన వెసులుబాటుని ఉపయోగించుకోవడానికి శాసనసభాపతిగా ఉన్నప్పుడు కూడా నేను 30 లక్షల రూపాయలు ఆ రోజున శాంక్షన్ చేసినా కూడా పూర్తి చేసుకోలేకపోయారు, ఉపయోగించుకోలేకపోయారు ఆ నిధుల్ని. ఎలక్షన్ కూడా అదంతా వచ్చి కాంట్రాక్టర్ కూడా సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఇప్పుడు బేసిక్ యాక్సెస్ రోడ్కి 30 లక్షలు అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు వంతెన దగ్గర నుంచి లోపల రావడానికి దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ఆ రోడ్ చేస్తాను, ఎందుకంటే ఎప్పటి నుంచో పాపం ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటేనే భావితరాలకు ఉపయోగపడుతుంది. అంటే ఈరోజు ఉన్న కాలనీ రేపు విస్తరించదని అనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్క కుటుంబం కూడా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, డాబాలు కట్టుకుంటున్నారు. సో నిదానంగా మొదలుపెట్టినా కూడా ఈ ప్రక్రియ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగాలి. నందివెలుగులో పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 2వ తారీఖు నుంచి వారోత్సవాలు మొదలుపెట్టమని అధికారులని కోరాను. సో ప్రతి సందులో కూడా ముందు సర్పంచ్ గారి సహకారంతో వాళ్ళకున్న నిధులు, పంచాయతీలో ఉన్న నిధులు కానివ్వండి, మండలం నుంచి కొంతవరకు తీసుకొచ్చి జేసీబీలతోటి కాలువలన్నీ కూడా తవ్వే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడడానికి ఈ మురుగునీరు పారుదల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా చేయాలి, ఫస్ట్ పాయింట్. అదేవిధంగా కాలనీలో దాదాపు 8 సిమెంట్ రోడ్లు వేయాలని నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానమైన రహదారికే 30 లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి వీలైతే ఇంకో 10 లక్షలు ఇంటర్నల్ రోడ్స్ కోసం సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా కార్యక్రమం పూర్తి చేస్తాను. భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం మొదలు పెడతాం. ఇది అభివృద్ధి పదంలో మేము చేస్తున్న కార్యక్రమాలు. సంక్షేమం మీరే చూశారు. మొట్టమొదటిసారి చనిపోయిన భర్తను కోల్పోయిన నెల రోజుల్లోనే పాపం మహిళలకి స్పౌస్ గ్రౌండ్స్లో వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ నెల నుంచే మేము ఇంప్లిమెంట్ చేసాం. ఈ కాలనీలో 3గురికి ఈ రోజున పెన్షన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి భర్తలు పాపం వాళ్ళకి పెన్షన్ వస్తున్నప్పుడు కోల్పోయినప్పుడు, ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇమ్మీడియట్గా వచ్చే నెల నుంచే ఆ వెసులుబాటు కల్పించి వాళ్ళకు కూడా 4000 రూపాయల పెన్షన్ అందించడం జరిగింది. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో పాపం ఇంకా కదలేని పరిస్థితిలో ఇళ్లలో వాళ్ళకి థెరపీ అవసరం ఉన్న కేసెస్ గుర్తించాం. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించి సదరం సర్టిఫికేట్లో కానివ్వండి, రేపటి రోజున స్వచ్ఛంద సంస్థలతో కలిపి ఒక ఫిజికల్ థెరపిస్ట్ని కొంచెం ఏర్పాటు చేసి వాళ్ళకి పాపం ఆ వెసులుబాటు కల్పించే విధంగా ఒక కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను. అది కూడా కొంతమందితో నేను మాట్లాడి వాళ్ళ సహకారం కూడా తీసుకొని ప్రభుత్వం నుంచి అందించే ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించే పెన్షన్ ఖచ్చితంగా 1వ తారీఖున పంపిణీ చేయాలని ఒక నిబంధన ఉన్నా 1వ తారీఖు సెలవు కాబట్టి ఒక రోజు ముందే, ఇది 4వ నెల ఈ విధంగా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని విధంగా ఆర్థిక కష్టాల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 4000 రూపాయలు కనీసం పెన్షన్ ప్రతి పెన్షన్దారుడికి ఇవ్వడం అనేది గొప్ప విషయం. ప్రత్యేకంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి